ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎప్పుడొచ్చారు ఇక్కడికి మీరు? ఎవరమ్మా? మీరు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? మేము ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చిందండి. 5 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? వీళ్ళు 2 సంవత్సరాలు అవుతుందమ్మా వచ్చి. బాగానే ఉండేవాళ్ళ? ఎప్పుడు బాగానే ఉండేవారండి. ఎప్పుడు మంచిగా ఎవరితో ఆయన అసలు పెద్దగా మాట్లాడు, చిన్నగానే మాట్లాడతాడు. ఎప్పుడు ఆ సార్ గారు నాతో మాట్లాడాను, నేను మాట్లాడాను. మా ఆయనతో ఏదైనా మామూలుగా సరదాగా మాట్లాడేవాడండి అంతే. చివరిసారిగా ఎప్పుడు చూసారమ్మా మీరు వాళ్ళని? చివరిసారిగా ఎప్పుడంటే నేను వినాయక చవితి రోజు పనికి వెళ్ళాను. వినాయక చవితి వెళ్ళి ముందు రోజు వెళ్ళి పని చేసి వచ్చాను. అప్పుడు సార్ గారు ఎవరికో బయటికి వెళ్ళి కవర్ పెట్టుకొని వచ్చారు ఉన్నారు. తర్వాత వినాయక చవితి రోజు పనికి వెళ్తే వద్దులే రాజు నేను చేసేసుకున్నాను ఈరోజు పని, ఈరోజు పండగ కదా అని చెప్పేసి అన్నారండి. నేను ఆయనండి మరి అసలు ఏదో మరి తెలియదమ్మా నాకు. వెళ్ళేవారు వచ్చేవారు, ఈ మధ్య ఎక్కడికి పోయినట్టు కనపడలేదండి అంతే. భార్య పేరేంటి? రమ్య అండి. రమ్య. హస్బెండ్ పేరు? రామకృష్ణ అండి. రామకృష్ణ. అసలు గొడవలు వెళ్ళటం ఎప్పుడు ఏది లేదు. ఎవరి ఇంట్లో వాళ్ళే లేరమ్మా, పిల్లలు లేరండి. అయితే ఎప్పుడు తెలిసింది మీకు? అసలు పొద్దున వరకు తెలియదు అసలు మీరు చెప్పడం జరిగింది. అసలు ఎప్పుడు తెలిసింది? స్టేబుల్ గారు బిల్డింగ్ అడిగితే అడ్రస్ వేగంగా ఆయన వచ్చిన తర్వాతే మా ఆయన షాక్ అయ్యాడంట. ఏంటి ఇప్పుడు వచ్చారు ఈయనంటే, ఆయన వచ్చి అడిగారంటే ఇట్లా ఇలాగ అయిందంట. ఇదంటే మా ఆయన ఎప్పుడే భయపడండి, ఇదేంటి మేము ఇక్కడే ఉన్నాం కదా ఏమైంది అలాగని. వెళ్ళిన తర్వాత ఇద్దరు వెళ్ళి పైకి వెళ్ళారంట. అంతవరకు మాకు తెలియదు. మీ ఆయన అక్కడికి వెళ్ళి చూసాక అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందమ్మా చెప్పారా మీకు? నాకు ఏమీ చెప్పలేదండి. ఇద్దరు వెళ్ళారు, కానిస్టేబుల్ గారు ఇద్దరు కలిపి వెళ్ళారండి. తాళం తీసి ఉంది అప్పటికి? డోర్ తీసినట్టుందండి లోపలండి. మరి ఏ సమయానికమ్మా? ఉదయమేనండి. ఉదయం మరి 8 అవ్వచ్చు, ఎంత అవుతుందో తెలియదమ్మా. నేను ఈరోజు నాకు బాగోలేదని పల్లెకి ఎక్కడికి పడుకునే ఉన్నానండి. నాకు తెలియదు. వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఏమైంది నేను బయటకు వచ్చానండి. వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఎక్కడికి చూసాక ఎలాంటి పరిస్థితి కనిపించింది అన్నారు? తెలియదమ్మా. మరి మా ఆయన మరి ఏం చెప్పలేదండి నాకు. మరి వాళ్ళే చూసుకుని ఎప్పుడు తీసుకెళ్లారమ్మా? టైం ఎంత అవుతుందంటే 11 ఎంత అవుతుంది అనుకుంటాం తీసుకెళ్ళేప్పటికి. 10-11 అవుతుంది తీసుకెళ్ళి. మరి తన భార్య బాగానే ఉందా? నడుచుకుంటూ ఆవిని పైనుంచి ఆవిడ బాగానే వెళ్ళింది, నడుచుకుంటూ వెళ్ళింది, కారు ఎక్కింది వెళ్ళింది. తీసుకెళ్ళారు, పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళ బంధువులు వాళ్ళు కారు ఎక్కించుకొని హాస్పిటల్కి అడ్మిట్ అవ్వని తీసుకెళ్ళట్టున్నారు. గాయాలు ఉన్నాయి. గొంతుకుందంటండి, తర్వాత పొట్ట మీద మొత్తం ఉందంట. నేను ఈ గొంతు ఒకటే వెళ్ళేటోడికి చూసినా తప్ప నేను మిగతాది ఏమి చూడలేదు. నేను పైకి కూడా బాగోలేదండి. వాళ్ళు ఆమె ఇలాగ వెళ్ళేటప్పుడు చూసాను. వాళ్ళే భయపడుతున్నారా అమ్మా? ఎందుకంటే ఇక్కడ మీ అపార్ట్మెంట్ లో ఇలా జరిగింది తెలిసిన వాళ్ళే. అదేండి మరి ఎప్పుడు ఇంతవరకు లేదండి. మరి ఇప్పుడే చూసినాం ఇలాగా. ఎప్పుడు లేదమ్మా ఇలాగా. అందరూ మంచిగానే ఉంటారు, అందరూ ఇదిగానే బాగానే ఉంటారండి. ఎవరో గొడవలు గోసలు అటువంటివి ఏమి ఉండవండి దీంట్లో. సైలెన్స్గా ఉంటారు అందరూ. సో చూడొచ్చు, ఒకసారిగా వాచ్మ్యాన్ వాళ్ళు కూడా భయపడ్డ పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు బాగానే ఉన్న దంపతులు ఒక్కసారిగా ఇలా చనిపోవడం అనేది మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. అలాగే భార్య రమ్య కూడా నడుస్తూనే వెళ్ళింది. తన గొంతుకి అలాగే పొట్టకి మాత్రం గాయాలు ఉన్నట్టుగా అయితే ఇక్కడ వాచ్మెన్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఎందుకు నిజంగానే ఆర్థిక సమస్యలు లేకపోతే ఏ ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు అయితే రమ్యని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ కృష్ణతో రిపోర్టర్ దేవిక, కుక్కట్పల్లి.